ఈ దినాన మన దేవుని యొక్క వాక్యంలో హస్త నిక్షేపము అనేది దేవుడి వాక్యంలో రాయబడింది. కానీ ఈ నిక్షేపమును మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే ఈ చివరి దినాల్లో ఉన్నాం కాబట్టి మన మీదకి ఎవరు చేతులేసి ప్రార్థన చేస్తున్నారు అనేది జాగ్రత్తగా మనం చాలా జాగ్రత్తగా గమనించాల్సిన అవసరం ఉంది. మన మీద గాని, లేపోతే మనము గాని ఎవరి మీదన్నా చేతులెత్తి వాళ్ళు నెత్తి మీద చెయ్యి వేసి ప్రార్థన చేసిన యెడల, మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే బైబిలు హస్త నిక్షేపము అనేది ఎప్పుడెప్పుడు జరిగినాయి అనేది పాత నిబంధనలో, కొత్త నిబంధనలో రాయబడుంది. మనకు పాత నిబంధనలో చూసినట్లయితే దేవుని యొక్క వాక్యంలో ప్రతి బిడ్డ వాళ్ళ తల్లి, తండ్రుల దగ్గరికి వెళ్లి వాళ్ళు దీవించుమని వాళ్ళు అడిగారంట. మీరు గమనించండి. యోసేపు ఆయన యాకోబు చెరగిపోయే ముందు అంటే ఇజ్రాయెల్. యాకోబు పేరు ఇజ్రాయెల్‌గా మార్చబడిన తర్వాత దేవుడు యాకోబుని ఎక్కడికి తీసుకెళ్ళాడు? ఐగుప్తుకి తీసుకెళ్ళాడు. ఎందుకంటే తన కుమారుడిని దీవించాడు కాబట్టి యోసేపు ఏం చేశాడంటే ఆయన రథాల్ని పంపించి తన తండ్రిని తీసుకురావడానికి ఆయన సహోదరుల్ని పంపిస్తే ఆయన వచ్చిన తర్వాత కొంత కాలానికి ఆయన చనిపోయే ముందు యాకోబు లేకపోతే ఇజ్రాయెల్ అని పిలవబడిన దైవజనుడు ఆయన కూర్చున్నప్పుడు వీళ్ళందరూ వచ్చారు ఆయన దగ్గరికి. వచ్చినప్పుడు ఆయన ఏం చేశాడంటే వాళ్ళ మీద చెయ్యి వేసి ఆయన ప్రార్థన చేశాడు. అప్పుడు ఈయన ఏం చేశాడంటే యోసేపు ఎఫ్రాయిముని, మానస్సని ఏం చేశాడు వాళ్ళిద్దరు కుమారులను తీసుకొచ్చి ఆయన్ని దీవించుమని ఆయన అడిగాడు ఆయన తండ్రిని. ఆదికాండము 48 అధ్యాయము ఒకసారి 13 నుంచి చదువు నాన్న. కాండము 48 అధ్యాయం 13 వచనం నుంచి. తరువాత తరువాత యోసేపు ఇజ్రాయేలు ఎడమ చేతి తట్టున తన కుడి చేతి ఎఫ్రాయిమును, ఇజ్రాయేలు కుడి చేతి తట్టున తన ఎడమ చేత మనష్షేనును పట్టుకొని వారినిద్దరిని అతని దగ్గరికి తీసుకొని వచ్చాను. మీరు గమనించండి. ఆయన వాళ్ళ మీద చేయేసి ఆయన దీవించినట్లుగా కనపడుతూ ఉంటుంది. అందుకే హస్త నిక్షేపము ఎప్పుడెప్పుడు జరిగినాయి బైబిల్‌లో మనం చూస్తే, ఒకటి దీవించబడడానికి, లేకపోతే ఒక తల్లి, తండ్రి దీవెనలు పొందుకోవటానికి వాళ్ళ మీద చెయ్యేసి వాళ్ళు ప్రార్థన చేసేవారంట. కానీ మనము కూడా జాగ్రత్తగుండాలి. తల్లి గాని, తండ్రి గాని దేవుడి యొక్క సన్నిధిలో గడపకుండా వాళ్ళు గనక చెయ్యేసి ప్రార్థన చేసిన యెడల ఆ ప్రార్థన ఆలకించబడదు. ఎందుకంటే ముందు మనము దేవుళ్ళు నడిచినప్పుడు దేవుడు మన దీవెనలు మన పిల్లల్ని చూడాలి. దేవుని యొక్క హస్తము మన మీద ఉన్నప్పుడు ఆటోమేటిక్‌గా వాళ్ళు ప్రార్థనకొస్తారు. మీరు గమనించండి. దేవుడు నీకు తోడై ఉన్నాడు అని తల్లిదండ్రులకి పిల్లలకి గుర్తించాలి. గుర్తించినప్పుడు వాళ్ళు ఆటోమేటిక్‌గా వాళ్ళు దేవుడి యొక్క దీవెనల కొరకు నీ దగ్గరికి వస్తారు. ఎవరి దగ్గరికి వెళ్ళరు ముందు. నీ దగ్గరికే వచ్చి ప్రార్థన చేయి అని వాళ్ళు అడుగుతారు. అప్పుడు ప్రభు సహాయముతో లేకపోతే ప్రభు నడిపింపు ద్వారా, ఆత్మ ద్వారా ఇప్పుడు మనం చేయి వేసి వాళ్ళ మీద ప్రార్థన చేసిన యెడల ఆ ప్రార్థన ఆలకించబడుతుంది. ఆ ప్రార్థన ఆలకించబడుతుంది. అందుకే దేవుని సంగమా మన జీవితాల్ని అనుదినము పరిశీలన చేసుకోవాల్సిన అవసరము ఉన్నది. ఎందుకంటే నీ బిడ్డలకు కానీ, ఎవరికన్నా ప్రార్థన చేయక ముందు మన జీవితాల్ని మనం పరిశీలన చేసుకోవాలి. ఎందుకంటే చెయ్యి వేయటం వలన, హస్త నిక్షేపం వలన ఏమవుతుందంటే, నువ్వు ఏం చేస్తున్నావంటే దేర్ ఈస్ అన్ ఇంపార్టేషన్ అంటే ప్రసిద్ధించుట. ఒక మనిషి మీద ఇంకో మనిషికి ఏం చేస్తున్నాడంటే ట్రాన్స్‌ఫర్ చేస్తున్నాడు. ఆయన మీద ఉన్న దీవెనలు మన కుమారుడి మీద గాని, కుమార్తె మీద గాని ఆయన గనక నిజమైన దైవజనుడు లేకపోతే నిజమైన ఆత్మ సంబంధమైన వాడైతే, దేవుడితో నడిచేవాడైతే ఆయన మీద ఉన్న అభిషేకము గాని, ఆయన మీద ఉన్న దీవెనలు గాని, ఏదైనా గాని ఏమవుతుందంటే అతని మీదకి లేతే ఆ బిడ్డ మీదకి వెళ్తుందని దేవుడి వాక్యం చెప్తుంది. అందుకే వాళ్ళు ఆ యొక్క దీవెనల కోసం తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళేవారు.
ఎందుకంటే ఆయన మీద ఉన్నది నా మీద కూడా ఉండాలి. దేవుడు నీకు తోడు ఎలాగున్నాడో, నీ పిల్లలు కూడా తోడై ఉండాలని ఆ విధంగా ఇదివరకు ఏం చేసేవాళ్ళంటే హస్త నిక్షేపము చేసేవారని దేవుడి వాక్యం చెప్తుంది. హల్లెలూయా. మీరు గమనించండి దేవుని సంగమా. మనం ఎలాగున్నాము దీన్ని బట్టి అందుకే తొందరపడొద్దు అని చెప్తున్నాడు బైబిల్‌లో. హస్త నిక్షేపం చేయటం వలన నీకు వచ్చేదేం లేదు. నీవు గనక నీ జీవితం బాగోకపోతే నువ్వెళ్లి చేయి వేసి ప్రార్థన చేస్తే ఏం జరుగుతుంది? ఒకసారి ఆలోచించండి. కానీ నీ మీద దేవుడి యొక్క అభిషేకం ఉన్నప్పుడు, నీ మీద పరిశుద్ధాత్మ అభిషేకం ఉన్నప్పుడు, నీ మీద దేవుడి యొక్క దీవెనలున్నప్పుడు, నీ మీద నీకు దేవుడు సన్నిధి నువ్వు కలిగినప్పుడు, నువ్వు చెయ్యేసి ప్రార్థన చేసిన యెడల నీ మీద ఏముందో అయ్యే నీ బిడ్డల మీదకొస్తాయి. ఆమేన్. జాగ్రత్త. హల్లెలూయా. అందుకే దేవుని సంగమా నిక్షేపము చాలా అవసరం మనిషికి. కానీ దాంతో కూడా మనం జాగ్రత్తగుండాలి. రెండోదిగా మనం చూస్తాం. ఒకటేమో దేవుని యొక్క ఆశీర్వాదాలు నీకు లేకపోతే నీ పిల్లలకి రావటానికి వాళ్ళు ఇదివరకు ఆ యొక్క ఒక పని చేసేవారు. రెండోదిగా నిర్గమకాండము 29వ అధ్యాయము 10వ వచనం ఒకసారి చూడు నాన్న. కాండం 29వ అధ్యాయం 10వ వచనం. హ్మ్. మరియు నీవు ప్రత్యక్షపు గుడారపు నెదుటికి ఆ కోడెను తెప్పింపవలెను. అహరోనును అతని కుమారులను కోడె తల మీద తమ చేతులు నుంచగా ప్రత్యక్ష గుడారపు యొక్క ద్వారమునొద్ద యెహోవా సన్నిధి ఆ కోడెను వధింపవలెను. చదవంటారా? చదువు నాన్న. ఆ కోడె రక్తములో కొంచెము తీసుకొని నీ వ్రేళ్లతో బలిపీఠపు కొమ్ముల మీద చమిరి ఆ రక్తశేషమంతయు బలిపీఠపు తడుగున పోయవలెను. మరియు ఆమేన్. హల్లెలూయా. మీరు గమనించండి. అక్కడికి దేవుడి యొక్క సన్నిధికి వెళ్లి మోషేతో చెప్తున్నాడు. మోషే దైవజనుడు. దేవుడితో ముఖాముఖితో మాట్లాడినవాడు. ఆయనతో దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వు గుడారం దగ్గరికి వెళ్లి ఆరోను ఆయన నలుగురు కుమారుల మీద చెయ్యి వేసి అన్నాడు. ఎందుకంటే వాళ్ళ మీద చెయ్యి వేయటం వలన ఏమవుతుందంటే దేవుడి యొక్క అభిషేకము దేని నిమిత్తము వాళ్ళు దేవుడు పిలిచాడో అట్టి అభిషేకము వాళ్ళకి కలగాలని. ఎందుకంటే మినిస్ట్రీని ఫుల్‌ఫిల్ చేయాలంటే మనకి అభిషేకం కావాలి. అది స్త్రీల కూటమైనా, ఏ కూటమైనా నువ్వు ఎక్కడ నడిపిస్తున్నావో నీ మీద ఉన్న అభిషేకము వేరే వాళ్ళ మీదకి వెళ్ళాలి. ఎందుకంటే నువ్వు ప్రార్థన చేసే బిడ్డయితే నువ్వేం చేస్తున్నావంటే నీ చేతులు వేయటం వలన వాళ్ళు కూడా ప్రార్థన పరులుగా మార్చబడతారు. వాళ్ళు దేవుడి యొక్క వరాలు, కృప వరాలు గాని, వాళ్ళు అనేక నానా విధాలుగా వాళ్ళు రక్షణ పొందుకొని, వాళ్ళు దేవుడి యొక్క మహిమను చూసే వాళ్ళైతే, నువ్వు కూడా దేవుడి యొక్క మహిమను చూస్తావు. అందుకే మినిస్ట్రీలో లేకపోతే దేవుని యొక్క ఇచ్చిన పరిచర్యలో మనం ఏం చేయాలి? మనము చాలా జాగ్రత్తగా చేసి ప్రార్థన చేయాలి. దేవుడు ఎవరి మీద ప్రార్థన చేయమన్నాడో వాళ్ళ మీదే వేయాలి. తప్పుడు వాళ్ళ మీద వేయకూడదు. అది తర్వాత చెప్తా. ఎందుకు వేయకూడదో నేను తర్వాత చెప్తాను. ఎందుకంటే నీకున్న పిలుపుని నువ్వు వేరే వోళ్ళకి అప్పు చెప్తున్నావు. దేవుడు అభిషేకించమన్నాడు. ఆ పిలుపుని పిలిచిన వాటికి నెరవేర్చటానికి వాళ్ళు చేయాల్సిన పని కోసం దేవుడు అభిషేకించాడు వాళ్ళని. అలాగే సంఖ్యాకాండంలో కూడా చూడు ఒకసారి. 8వ అధ్యాయము 10వ వచనం చూడండి. కాండము 8వ అధ్యాయం 10వ వచనం. నీవు యెహోవా సన్నిధికి లేవీయులను తోడుకొని వచ్చిన తరువాత ఇశ్రాయేలీయులు తమ చేతులను ఆ లేవీయుల మీద ఉంచవలెను. ఆమేన్. ఏం చెప్పాడు? ఇశ్రాయేలీయులు లేవీయులు ఏం చేస్తారు? వాళ్ళు దేవుడికి సమర్పించుకున్నవారు లేవీయులు. అంటే దేవుడి యొక్క పని చేయటానికే. దేవుడు వాళ్ళకి ఏం చేశాడంటే లేవిని తన సొంత వాళ్ళుగా తీసుకున్నాడు. వాళ్ళని ఏం చేశాడంటే మీరు యాజకులుగా ఉండాలి. మీరే గుడారంలో మీరు పని చేయాలని కొంతమందిని ఏం చేశాడంటే ఒక గోత్రాన్ని ఆయనకు తీసేసుకున్నాడు. ఆ గోత్రాన్ని ఏం చేయమన్నాడు? ఇప్పుడు లేవీయుల్ని ఏం చేయమన్నాడు? వాళ్ళు సర్వీస్ చేస్తున్నారు. దేవుడి కొరకు సర్వీస్ చేస్తున్నారు.
ఆ యొక్క పరిచర్యలో వాళ్ళ మీద నువ్వు చేయేసి ప్రార్థన చేయమన్నాడు. ఎందుకంటే ప్రార్థన చేయటం వలన యూ ఆర్ రిలీజింగ్ దెమ్ ఇంటూ ద మినిస్ట్రీ. అక్కడ ఏం జరిగిందంటే ముందుగా తల్లిదండ్రుల దగ్గర దీవెనలు తీర్చుకోవడానికి వాళ్ళ చేతులు హస్త నిక్షేపము చేశారు. ఇక్కడ హస్త నిక్షేపం దేనికంటే మినిస్ట్రీ కోసం. దేవుని యొక్క పరిచర్య చేయడం అది ఆరోను గాని, లేపోతే ఆరోను కుమారుల మీదైనా గాని, లేపోతే లేవీయుల మీద గాని చేతులెయటానికి కారణం ఏంటంటే, వాళ్ళకొక ప్రత్యేకమైన వాళ్ళకొక పరిచర్య ఇచ్చి, మీ పరిచర్య చేయటానికి ముందు కొనసాగడానికి అది ఉపయోగపడుతుంది. అందుకే దేవుడు దైవజనుడిని అభిషేకించిన దైవజనుడిని ఎళ్లి చేతులు వేసి ప్రార్థన చెయ్యమన్నాడు. మూడోదిగా ద్వితీయోపదేశ కాండము 34 అధ్యాయము 9 వచనం ఒకసారి చూడు. 34 అధ్యాయం 9 వచనం. మోషే తన చేతులు నూను కుమారుడైన యెహోషువ మీద ఉంచి ఉండెను కనుక అతడు జ్ఞానాత్మ పూర్ణుడాయెను. ఆమేన్. హల్లెలూయా. మీరు గమనించండి 2 విషయాలు. ఒకటేమో అతన్ని దేనికోసం పిలిచాడు? యోషువ ఎవరు? నూని కుమారుడు. అది సరే. ఆయన ఎవరు? దేవుడు దేనికోసం ఆయన పిలిచాడు? ఇజ్రాయెల్‌ని నడిపించడానికి మోషే తర్వాత మోషే తర్వాత లీడర్ ఎవరు? యెహోషువ. యెహోషువ. ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే మోషే దేవుడు ఆజ్ఞ ప్రకారముగా దేవుడు చెప్పాడు. నేను యెహోషువని ఎంచుకున్నాను. నీ తర్వాత ఆయన నా ప్రజల్ని నడిపిస్తాడు. ఆయన మీదకు వెళ్లి చెయ్యి వేసి ప్రార్థన చెయ్యి. ఎందుకంటే అదే చెప్పాడు యోషువతో కూడా. నేను మోషేతో ఉన్నట్లుగా నేను నీకు తోడై ఉంటానని ఆ మాటలు చెప్పి అతని మీద చెయ్యి వేసి ప్రార్థన చేశాడు. ఎందుకంటే ఒక మనుషుల్ని నడిపించటం అంటే మామూలు విషయం కాదు దేవుని సంగమా. నానా విధాలుగా ఆలోచించేవాళ్ళుంటారు. వ్యతిరేకంగా వచ్చేవాళ్ళుంటారు. నీకు అనుకూలంగా ఉన్నవాళ్ళుంటారు. అనేక నానా మెంటాలిటీలుంటారు సంఘంలో. వాళ్ళని నడిపించాలంటే దేవుని యొక్క జ్ఞానముతోనే నడిపించాలి. ఎవరిని మనం కోపగించకూడదు. ఎవరిని అంత తొందరపడి మాట్లాడకూడదు. అట్టి జ్ఞానం కావాలంటే దేవుడు మమ్మల్ని అభిషేకించాలి. కొన్నిసార్లు దేవుడే తన ఆత్మతో మమ్మల్ని నింపుతాడు. కొన్నిసార్లు ఏం చేస్తాడంటే దైవజనుని పంపించి ఆయన చేతులేసి ప్రార్థన చేయమని చెప్తాడు. ఎందుకంటే ఆ మనిషి మీద ఉన్న అభిషేకము ఆయన నెక్స్ట్ ఎవరు ఉన్నారో ఆ లీడర్ గాని, ఎవరైనా గాని నడిపించేవాడు. అతని మీదకి ఆ అభిషేకం వెళ్తుంది. మీరు గమనించండి. దేవుని సంగమా, ఒక్కసారేమో మనం దేవుని హస్త నిక్షేపం దేని గురించి వాడారు? బ్లెస్సింగ్స్ ఇవ్వటానికి. రెండోదేమో పరిచర్య చేయటానికి. పిలిచినబడిన వారిని ఆ పరిచర్య ముందు కొనసాగడానికి. మూడోదిగా మనం చూస్తూ ఉంటాము. ఒక లీడర్ ఎంచుకోటానికి దేవుడు మోషే చెయ్యి వేసి ప్రార్థన చేయమన్నట్లుగా కనపడుతుంది. నాలుగోది మీరు గమనించండి. ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. నాలుగోది దేనికి వాడానంటే హస్త నిక్షేపము. లేవియ కాండం 1 అధ్యాయము 4 వచనం చూడండి. ఇది కొద్దిగా చాలా ఇంపార్టెంట్ పాయింట్. లేవికాండం 4 అధ్యాయం 1 వచనం. 1 అధ్యాయము 4 వచనము, 4 అధ్యాయము 24 వచనం కూడా చదువు. 1 అధ్యాయం 4 వచనం చదువుతున్నాను. అతడు దహన బలిగా అర్పించిన పశువుల తల మీద తన చెయ్యినుంచవలెను. అతని నిమిత్తము ప్రాయశ్చిత్తము కలుగునట్లు అది అతని పక్షముగా అంగీకరింపబడును. చూసారా? 1, 4 చదువునానా? 1:4 చదవండన్నా. 4, 24 చదువు. 4:24. ఆ మేకపిల్ల తల మీద చెయ్యి ఉంచి దహన బలి పశువును వధించు చోట యెహోవా సన్నిధిని దానిని వధింపవలెను. అది పాప పరిహారార్థ బలి. ఆమేన్. అది పాప బలహాద బలి అన్నాడు. అంటే ఏం చేశాడంటే ఇప్పుడు ఆరోన్ ఏం చేస్తాడంటే ఒక మేక పిల్లని తీసుకొచ్చి ఆ మేకకి చెయ్యి మీద ఆయన చెయ్యి వేసి ఆయన ఏం చేస్తాడంటే ఇజ్రాయెల్ ప్రజల పాపములన్నీ
లేకపోతే ఆయన పాపాలతో సహా, ఆయన కుటుంబ పాపంతో సహా, ఇజ్రాయేలు పాపాలతో సహా ఆయన చేయి వేసి ప్రార్థన చేసిన యెడల ఆయన ఏం చేస్తున్నాడంటే పాపాన్ని ఒప్పుకుంటున్నాడు. అయ్యా మేము పాపిలము. నీ ప్రజలందరూ పాపం చేసిన వారే అని చెప్పి ఆ పాపాలన్నీ ఏం చేస్తున్నాడంటే ఆ యొక్క మేక మీదకి ఆయన ట్రాన్స్‌ఫర్ చేస్తున్నాడు. అందుకే నేను చెప్తున్నా, ట్రాన్స్‌ఫర్ ఆఫ్ స్పిరిట్స్ కెన్ హ్యాపెన్ త్రూ ది లేయింగ్ ఆఫ్ హ్యాండ్స్. కొన్నిసార్లు మనము ప్రార్థన చేయలేకపోతున్నాము. కొన్నిసార్లు మనం ఇదివరకులాగా స్తుతించలేకపోతున్నాం. మనం ఇదివరకులాగా పాటలు పాడలేకపోతున్నాం. ఇదివరకులాగా ఆరాధించలేకపోతున్నాం. ఇదివరకు వాక్యం చదవలేకపోతున్నాం. ఎందుకని మనం చాలా జాగ్రత్తగా గమనిస్తే గనక ఒక్కసారి కూర్చొని ఆలోచించండి. ఎందుకంటే ఒక దైవజనుడు నీ మీద చెయ్యి వేసినప్పుడు ఆ దైవజనుడి మీద ఉన్న అభిషేకము నీకు రావాలి. అదే ఆయనకెంత ఆశ ఉందో అట్టి అభిషేకము నీకు కలుగుతుంది. కానీ ఇక్కడ మనం చూసినట్లయితే ఒకడి పాపము లేకపోతే ఈ యొక్క దేశ పాపమంతా అది మోస్తుంది. సో ఏమవుతుందంటే చెయ్యి వేయటం వలన ఆ పాపమంతా అతని మీదకి ట్రాన్స్‌ఫర్ అవుతుంది. అప్పుడు అది బలి ఇవ్వాలని దేవుడి వాక్యం చెప్తుంది. లేవియకాండము 16 అధ్యాయము 21 వచనం చూడండి. లే అహరోను ఇద్దరు కుమారులు యెహోవా సన్నిధికి సమీపించి చనిపోయిన తరువాత యెహోవా మోషేతో మాట్లాడిట్లనెను. నేను కరుణాపీఠం మీద మేఘములలో కనబడుదును గనుక నీ సహోదరుడైన అహరోనును చావక ఉండునట్లు అతడు మందసము మీద కరుణాపీఠము ఎదుటనున్న అడ్డతెర లోపలికి ఎల్లప్పుడూ రాకూడదని అతనితో చెప్పుము. 16, 21 నాన్న. 21 ఓకే. అప్పుడు అహరోను సజీవమైన ఆ మేక తల మీద తన 2 చేతులు ఉంచి ఇశ్రాయేలీయుల పాపములన్నీయు అనగా వారి దోషములన్నీయు వారి అతిక్రమములన్నీయు దాని మీద ఒప్పుకొని ఆ మేక తల మీద వాటిని మోపి తగిన మనుష్యుని ఏం తగి చేస్తున్నాడు? పాపముని అతని మీదకి ఆ యొక్క ఒక ఒప్ మేక మీదకి మోపుతున్నాడు అని దేవుడి వాక్యం చెప్తుంది. సో హస్త నిక్షేపము దీవెనల కొరకు, సంఘంలోకి నడిపించడానికి కొరకు, సేవలో కొరకు, లేకపోతే ప్రత్యేకంగా ఒక వ్యక్తిని దేవుడికి పిలుపు అభిషేకించడానికి హస్త నిక్షేపము వాడాడు. కానీ ఇక్కడ ఎలా వాడాడంటే, ఒక పాపము వేరే వాడి మీదకి మోపటానికి, ఆ జంతు మీద మోపడానికి అది వాడబడింది. ఆ పాయింట్‌కి నేను వస్తాను తర్వాత. ఆ పాపము అతని మీద మోసి అతని మీదకి ఏం చేస్తున్నాడు? మోపుతున్నాడంట. అంటే ఇశ్రాయేలు ప్రజల పాపమంతా తన కుటుంబ పాపాలంతా వాటి మీదకి మోపుతున్నాడని దేవుడి వాక్యం చెప్తుంది. కానీ కొత్త నిబంధనకొచ్చేసరికి దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తు పరిచర్లో ఆయన హస్త నిక్షేపము దేని కొరకు వాడాడో ఒకసారి చూడండి. మత్తయి సువార్త 9 అధ్యాయము 18 వచనం చూడు నాన్న. 9 అధ్యాయం 18 వచనం. 9 అధ్యాయం 18 వచనం. ఆయన ఈ మాటలు వారితో చెప్పుచుండగా ఇదిగో ఒక అధికారి వచ్చి ఆయనకు మ్రొక్కి నా కుమార్తె ఇప్పుడే చనిపోయినది. అయినను నీవు వచ్చి నీ చెయ్యి ఆమె మీద ఉంచుము ఆమె బ్రతుకునెను. చూసారా? నువ్వు గనక చెయ్యి వేస్తే చాలు అంటున్నాడు. ఆయనకు ఆ విశ్వాసం ఉంది. ఒక చోటేమో ప్రభువా నువ్వు నా గృహానికి రాక్కర్లేదు. నువ్వు ఒక మాట సెలవిస్తే చాలు అన్నాడు. ఈయనేమంటున్నాడు? ప్రభువా నువ్వు గనక వచ్చి మా బిడ్డ మీద చెయ్యేస్తే మళ్ళీ బ్రతుకుతుందని విశ్వాసం కలిగి ఉన్నాడు. అప్పుడు ప్రభువు అతని గృహానికెళ్ళి ఏం చేశాడంటే ఆమె మీద చెయ్యి వేశాడంట. చెయ్యి వేసి ఆమెని మృతులో నుండి లేవనెత్తాడని దేవుడి వాక్యం చెప్తుంది. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ ప్రభు పరిచర్లో ఎవరెవరికి రోగాలున్నాయో, ఎవరెవరు చనిపోయారో, ఎవరెవరికి బాధలు కలిగి ఉన్నారో వాళ్ళందరి మీదకి చెయ్యేసి ప్రార్థన చేశాడు. ఎందుకంటే
ఆయన జీవం గల దేవుడు. ఆయనలో ఉన్నది ఎదుటి మనిషికి ఇచ్చాడు. ఆయన స్వస్థపరచువాడు. ఆయన చేతులేసినప్పుడు స్వస్థతలొచ్చినాయి. అతని చేతులు వేసినప్పుడు రోగాలు తొలగిపోయినాయి. ఆయన చేతులేసినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడినిచ్చాడు. ఆయన చేతులేసినప్పుడు అనేక సూచన కార్యాలు, మహత్ కార్యాలు, గొప్ప కార్యాలు చేశాడు. ఎందుకంటే ఆయన మీద ఉన్నది ఆయన ఏం చేశాడంటే ఇతరులకిచ్చాడు. మీరు గమనించండి దేవుని సంగమా. అదే గనుక మన ప్రభువైన యేసుక్రీస్తు కూడా మార్కు సువార్తలో కూడా 5:22, 43 వరకు చదివితే ఒక స్త్రీ మీద కూడా ఆమె చెయ్యి ఏసినట్లుగా చెప్తున్నాడు. తర్వాత మార్కు సువార్త 6వ అధ్యాయము 5వ వచనం చూసినట్లయితే ఒకసారి చూడు నాన్న. 6వ అధ్యాయం 5వ వచనం. అందువలన కొద్దిమంది రోగుల మీద చేతులుంచి వారి స్వస్థపరచుట తప్ప మరి ఏ అద్భుతములు ఆయన అక్కడ చేయజాలకపోయెను. ఆమె ఆయన చేతులేసి ఏం చేశాడు? అక్కడ కొంతమందిని స్వస్థపరిచాడు. కొంతమంది స్వస్థపరచబడలేదు. ఎందుకంటే వాళ్ళ అవిశ్వాసం వలన. అందుకోసమే చాలా మంది సంఘంలో స్వస్థపరచబడడానికి కారణం ఇదే. విశ్వాసులేమో పొందుకుంటారు. అవిశ్వాసులు పొందుకోలేకపోతున్నారు. ఇది జరుగుతుందా? సాధ్యమేనా? అనేక సందేహాలు వస్తాయి వాళ్ళకి. అంటే చేతులేసి ప్రార్థన చేస్తే అయిద్దా? అని క్వెషన్ అడిగే ప్రశ్న అడిగేవాళ్ళు చాలా మందున్నారు. కానీ విశ్వసించి, అయ్యా నా మీద చెయ్యి వేసి ప్రార్థన చెయ్యి. ఎందుకంటే ప్రభు చెప్తున్నాడు మార్కు సువార్త 16, 17 ప్రకారంగా. మీరు ఎవరి రోగిల మీద చెయ్యి ఏసిన యెడల ఏం చెప్పాడమ్మా? వాళ్ళకి స్వస్థతలు కలుగుతాయి అని చెప్పాడు. అది విశ్వసించాలి మనం. ఆ వాక్యం విశ్వసించాలి. అపోస్తల కార్యం 6వ అధ్యాయము 1-6 వరకు చదువు నాన్న. పుస్తకాలు 6వ అధ్యాయం 1-6 వరకు. 5, ఆ 6 చదివినా చాలు. ఓకే. ఆ- ఆ దినములలో శిష్యుల సంఖ్య విస్తరించుచున్నప్పుడు అనుదిన పరిచర్య తమలో విధవరాండ్రను చిన్న చూపు చూచిరని హెబ్రీయుల మీద గ్రీకు భాష మాట్లాడు యూదులు సనుగు సాగిరి. అప్పుడు 12 అపోస్తలులు తమ యొద్దకు శిష్యుల సమూహమును పిలిచి, మేము దేవుని వాక్యం బోధించుట మాని ఆహారం పంచిపెట్టుట యుక్తము కాదు. కాబట్టి సహోదరులారా, ఆత్మతోను జ్ఞానంతోను నిండుకొని మంచి పేరు పొందిన 7 మనుషులు మీలో ఏర్పరచుకునడి. మేము వారిని ఈ పనికి నియమింతుము. అయితే మేము ప్రార్థన యందును వాక్య పరిచర్య యందును ఎడతెగక ఉందుమని చెప్పిరి. ఈ మాట జనసమూహం అంతటికి ఇష్టమైనందున వారు విశ్వాసముతోను పరిశుద్ధాత్మతోను నిండుకొని వాడే స్టెఫెను, ఫిలిప్పు, ప్రొకోరు, నికానోరు, తీమోను, శర్మవాస్, పర్మెనాసు, యూదులు మత ప్రతిష్ఠుడైన అంతియొకయు వాడగు అగు నికోలగు అను వారిని ఏర్పరచుకొని వారిని అపోస్తలుల ఎదుట నిలవబెట్టిరి. వీరు ప్రార్థన చేసి వారి మీద చేతులుంచిరి. ఆమేన్. చేతులు ఉంచిరి అన్నాడు. ఎందుకంటే ఒక పని సంఘంలో అప్పచెప్పాలన్నా వాళ్ళు అభిషేకించబడాలి. ఆత్మతో అభిషేకించబడాలి. ఆత్మ కలిగి ఉండాలి. అప్పుడు ఏం చేస్తాడంటే దేవుని యొక్క దాసుడు గాని, లేకపోతే పిలుపు కలిగిన వాడు ఎవరన్నా గాని వాళ్ళు చేతులేసి ప్రార్థన చేసిన యెడల ఆ పనిలో ఆళ్ళు కొనసాగి వాళ్ళు దేవుడిని నామాన్ని మహిమపరుచుకుంటారు. ఆ యొక్క ఇచ్చిన పరిచర్య వాళ్ళు జాగ్రత్తగా దేవుని యొక్క భయముతో వాళ్ళు ముందు కొనసాగేవారుగా ఉంటారు. అందుకే దేవుడి వాక్యం చెప్తుందంటే, వాళ్ళు చేతులేసి ఇతరులు ప్రార్థన చేయంగానే వీళ్ళు అద్భుత కార్యాలు ఎవరు? శిష్యులు. దేవుడి యొక్క అపోస్తలులు అద్భుత కార్యాలు, మహత్కార్యాలు చేశారు. మీరు 3వ అధ్యాయంలో చదివారు. 4వ అధ్యాయంలో చదివారు. తర్వాత 5వ అధ్యాయంలో కూడా చదివారు. దేవుడు వాళ్ళ ద్వారా అనేక సూచన కార్యాలు, మహత్కార్యాలు చేశాడట. అలాగే 8వ వచనం ఒకసారి చూడు నాన్న. 7, 8 వచనాలు అదే 6వ అధ్యాయంలో. దేవుని వాక్యం ప్రబలమై శిష్యుల సంఖ్య యెరూషలేములో బహుగా విస్తరించెను. మరియు యాజకులలో అనేకులు విశ్వాసమునకు లోబడేది. స్టెఫెను కృపతో బలముతోను నిండిన వాడై ప్రజల మధ్య మహత్కార్యములను గొప్ప సూచక క్రియలను చేయుచుండెను. అప్పుడు ఆమేన్. లిబ- గమనించారా దేవుని సంగమా? అప్పుడు దాకా ఆయన ఎక్కడ అద్భుత కార్యాలు చేసినట్లు గాని, మహత్కార్యాలు చేసినట్లు గాని ఎక్కడ రాయబడలా. కానీ ఆయన మీదకి ఎప్పుడు హస్త నిక్షేపం జరిగిందో అప్పటి నుండి ఆయన పరిశుద్ధాత్మ దేవుడు కలిగి ఉన్నాడు. కానీ అపోస్తలులు ఏం చెప్పారు? నా ఎదుట ఉన్నది నేను నీకు ఇస్తానన్నాడు. ఏముంది వాళ్ళు? దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క నామము వాళ్ళలో ఉంది. నా దగ్గర ఉన్నది. అందుకోసమే అడుక్కున్న వాడి దగ్గర ఆయన
ఆయన బిచ్చం అడుగుతున్నాడు. కానీ పేతురేమంటున్నాడు, నా ఎదుట ఉంది నేను నీకు ఇస్తానంటున్నాడు. నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు నామంలో లేచి నడువు అనంగానే ఆయన లెగిసి నడిచాడంట. అదే ఆయన స్టెఫాను మీద వాళ్ళు చేతులేసారంట. ఇదే పేతురు అతని మీద చెయ్యేస్తే ఈయన ఏం చేశాడు? ఎవరు? స్టెఫాను. ఆయన కూడా సూచన కార్యాలు, మహత్కార్యాలు చేసినట్లుగా బైబిల్ చెప్తుంది. దేవుని సంగమా, మనం గనక ఒక అభిషిక్తుడి దగ్గర ఉన్నప్పుడు మనము కృపా వరాల్ని అపేక్షించుడి అన్నాడు. అప్పుడు వాళ్ళు చేతులేసి ప్రార్థన చేసిన యెడల కృపా వరాలు, ఆత్మ ఫలము వాళ్ళు ఏమి కలిగున్నారో దేవుడు అదే దాన్ని ట్రాన్స్‌ఫర్ చేస్తాడు. నీ మీదకి మోపుతాడు. కానీ ఒక పాపి దగ్గరికెళ్లి ప్రార్థన చేయించుకున్నారనుకోండి. అందుకే నేను ఆగండి నేను అక్కడికి వస్తున్నా అని చెప్పా. ఆయన నీ మీదకి ఏం మోపుతాడో ఒకసారి ఆలోచించండి. దేవుడితో సరిగ్గా నడవట్ల. ఆయనకు ఒక మంచి సాక్ష్యం లేదు. అందుకోసమే ప్రార్థన పరిగెత్తుకుని ఎళ్ళమాకండి. ఎందుకంటే మనం చివరి దినాల్లో ఉన్నాం. ఏ ఆత్మ పనిచేస్తుంది, ఏ ఆత్మ సంచారం చేస్తుందనేది మనం గ్రహించాలి. అపోస్తల కార్యం 4 అధ్యాయంలో 8 అధ్యాయం 14-17 వరకు చదివినా కూడా అక్కడ దేవుడి యొక్క వాక్యం ఏం చెప్తుందంటే పేతురు, యోహాను సమేరియల మీద చేతులు వేయంగానే వాళ్ళు పరిశుద్ధాత్మ దేవుణ్ణి పొందుకున్నారంట. పరిశుద్ధాత్మ దేవుని పొందుకున్నారు. నీ దగ్గర ఏముందో వాళ్ళు కూడా అదే పొందుతారు. గమనించండి దేవుని సంగమా నేను చెప్తున్నదే. అందుకే మీటింగ్స్‌కి మనం పరిగెత్తుకుని వెళ్తాం. ఈయన వచ్చాడు, ఆయన వచ్చాడు, దైవజనుడు వచ్చాడు, ఈయన వచ్చాడు అని పరిగెత్తుకుని వెళ్తాము. కానీ వాళ్ళ జీవితాల్లో వాళ్ళు ఏం జరుగుతుందో నీకు తెలుసా? వాళ్ళు ఎలాంటి మనస్తత్వం కలిగి ఉన్నారో నీకు తెలుసా? నీ ముందు ఒక దైవజనుడు కనిపించొచ్చేమో. దేవుడి వాక్యం ఏం చెప్తుందంటే సాతానుడు కూడా వెలుగు దూత వలనే ఆయన కూడా ప్రత్యక్షమవ్వగలడు అంటున్నాడు. అందుకే మనం చివరి దినాల్లో ఉన్నాం కాబట్టి మన మీద ఎవరు ప్రార్థన చేస్తున్నారు? ఎవరు చెయ్యేసి ప్రార్థన చేస్తున్నారు ఒకసారి గమనించాల్సిన అవసరం ఉంది. అందుకోసం ఫిలిప్పు వాక్యము చెప్పిన తర్వాత సమరయలో ఆయనేం చేశాడంటే, ఆయన పరిశుద్ధాత్మ ఇచ్చే వరము ఆయనకి లేదు. లేదు కాబట్టి రక్షించడానికి ఆయనకి దేవుడు కృప ఇచ్చాడు. ఎందుకంటే యెహోవా ఆత్మ ఫిలిప్పు మీద ఉంది. యెహోవా ఆత్మ ఏం చేస్తుందో ఒకసారి యెషయా గ్రంథము 61:1లో చదివితే మీకు అర్థమవుతుంది. యెహోవా ఆత్మ కలిగిన వారు ఏం చేస్తారు? పరిశుద్ధాత్మ అభిషేకం కలిగిన వారు ఏం చేస్తారనేది మనం జాగ్రత్తగా మనం పరిశీలన చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే పరిశుద్ధాత్మ వలన ఆ పొందిన వ్యక్తి ఆ పరిశుద్ధాత్మ ఇవ్వగలడు. యెహోవా ఆత్మ ఏం చేస్తది? ఒకసారి చూడమ్మా. ప్రభువగు యెహోవా ఆత్మ నా మీద వచ్చి ఉన్నది. దీనులకు సువర్తమానము ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించెను. ఆమేన్. నలిగిన చూసారా? ఆయన వాక్యం ప్రకటించడానికి అభిషేకించాడు. తర్వాత ఇంకా ఉన్నాయి చాలా. చెరలో ఉన్న వాళ్ళని బయటికి తీసుకురావటము, లేకపోతే అయన్నీ చెప్పాడు. కానీ ఫిలిప్‌కి ఏం లేదంటే, ఒక మనిషి మీద చెయ్యి వేసి ప్రార్థన చేసిన యెడల పరిశుద్ధాత్మ ఆయన మీదకి రావటం అనేది జరగలేదు. అందుకే ఏం చేశాడంటే, రక్షించడానికి వరకే ఆయన మీద యెహోవా ఆత్మ ఉంది. ఆయన సువార్త ప్రకటించడానికి చెప్పాడు. వాళ్ళని చీకట్లో నుండి వెలుగులోకి తీసుకురావడానికే చేశాడు తప్ప, వాళ్ళ మీద చెయ్యేసి ప్రార్థన చేసే ఆ యొక్క కృప ఆయనకి లేదు. ఆయనకివ్వలా దేవుడు. అందుకే ఆయన ఏం చేశాడంటే, వెంటనే పేతురుని, యోహాన్ని పిలిపించి వాళ్ళొచ్చి ఇతని మీద చేతులు వేసినప్పుడు వాళ్ళు పరిశుద్ధాత్మ వాళ్ళు పొందుకున్నారు అని దేవుడి వాక్యం చెప్తుంది. దేవుని సంగమా మనం ఎక్కడికి వెళ్ళినా నీవు గనక దేవుని ఆత్మ కలిగుంటే గనక, నీలో దేవుడి యొక్క కృపా వరాలు ఉంటే గనక, అదే వేరే వాళ్ళ మీదకి వెళ్తుంది. ఆమేన్. హల్లెలూయా. నేను ఒక చిన్న సాక్ష్యం ఇస్తాను చూడండి. ఒక సెవెంత్ డే అడ్వెంటిస్ట్ ఉండేవాడు. నేను ఎప్పుడు ఇంటికి వెళ్ళినా, ఎందుకో పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడు పరిశుద్ధాత్మ గురించే మాట్లాడించేవాడు. నాకర్థమయ్యేది కాదు.
ఎందుకంటే సెవెంత్ డే అడ్వెంటిస్ట్ గాని, బ్రెదరన్ ఫెలోషిప్ గాని వాక్యంలో బాగా స్థిరంగా ఉంటారు. మీకు తెలుసో తెలీదో. లేఖనములో వాళ్ళు చాలా 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 పట్టు కలిగిన వారుగా ఉంటారు. కానీ ఆ సంఘంలో ఆత్మ ఉండదు. పరిశుద్ధాత్మ గురించి మాట్లాడతారు. కానీ ఆ యొక్క అనుభవంలో ఉండదు. ఎందుకు దేవా ఎప్పుడు పరిశుద్ధాత్మ, పరిశుద్ధాత్మ, పరిశుద్ధాత్మ అనంగానే నేను పరిశుద్ధాత్మ గురించి చెప్తూ ఉండంగానే ఒక రాత్రి 11:00, 12:00 ఆమె ప్రార్థన చేస్తున్నప్పుడు వెంటనే పరిశుద్ధాత్మ ఆమె మీదకొచ్చిందంట. ఎందుకంటే మనము ఏమిస్తామో వాళ్ళు అదే పొందుకుంటారు. నువ్వు విశ్వాసం గల మాటలు నువ్వు మాట్లాడినప్పుడు వాళ్ళకి విశ్వాసం కలుగుతుంది. ఆ దీవెనలు గల మాటలు నువ్వు మాట్లాడినప్పుడు వాళ్ళు దీవెనలు పొందుకుంటారు. మనకి ఏముందో అదే ఇవ్వాలి వాళ్ళకి. అది గుర్తుపెట్టుకోండి ఎప్పుడన్నా. హ్మ్. నీకు లేనిది నువ్వు ఇవ్వలేవు. అది అది పంచుకోలేవు. అందుకే దేవుని సంగమా, నేను ఒకసారి ఒక 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 ఆంటీ, అంకుల్ వాళ్ళ ఇంటికెళ్ళా. ఇంటికెళ్ళినప్పుడు ఎ ఎ ప్రభువు ఆమె మీద చేయి వేసి ప్రార్థన చేయమన్నారు. వెంటనే ఇంకా భాషల్లో మాట్లాడటం మొదలెట్టింది. భాషల్లో మాట్లాడి కింద పడిపోయింది. ప్రభువానికి స్తోత్రం అనుకున్నాను. అలాగా దేవుని యొక్క వాక్యములో రాయబడిందే జరుగుతుంది. మన జీవితాల్లో కూడా. నువ్వు కూడా ఎక్కడికి వెళ్ళినా దేవుడు ఆత్మ ఎలా నడిపిస్తాడో అలాగే చేయండి. అందుకే నేను తొందరపడి చెయ్యి వేయను అందరి మీద. ఆత్మ వారు నడిపిస్తేనే చేతులు వేస్తాను. లేకపోతే మానేస్తాను. అవసరం లేదు. మనం ఏంటో మనం నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. దేవుడు మనకు తోడేవునే వాడికి చెప్పాల్సిన అవసరం కూడా లేదు. కానీ దేవుడు మటుకు చెయ్యి వేసి ప్రార్థన చేయమంటేనే చెయ్యాలి. ఎందుకంటే మనలో ఉన్నది వాళ్ళకి ఇవ్వబోతున్నాం. దేవుడు మనకిచ్చింది పంచుతున్నాం. మనం రుచితంగా పొందుకున్నాం కాబట్టి మనం రుచితంగా ఇవ్వమని చెప్పాడు. కానీ ఎవరికివ్వాలి? ఆయన ఎవరిని ఏర్పరచుకున్నాడో వాళ్ళకే ఇవ్వాలి. అందుకే దేవుని సంగమా అపోస్తల కార్యం 13వ అధ్యాయంలో కూడా ఆయన అంతియోకు అనే సంఘము వాళ్ళేం చేశారంటే బర్నబా మీద, పౌలు మీద వాళ్ళు చేతులేసి ప్రార్థన చేశారంట. ఎక్కడికి పంపించారు? ఆయన మిషనరీకి ఎళ్తున్నాడు. పౌలు గారు, బర్నబా వాళ్ళిద్దరూ ఎక్కడికెళ్తున్నారంటే, వాళ్ళు పరిచర్య కోసం వెళ్తున్నారు కాబట్టి అక్కడ ఉన్న సంఘస్థులు వాళ్ళ మీద చెయ్యేసి ప్రార్థన చేసినట్లు ఉంది. అంటే వాళ్ళు కూడా ఆత్మని పొందుకున్న వారే. అందుకు తిమోతికి కూడా పౌలు గారు ఎప్పుడు జ్ఞాపకం చేస్తూనే ఉంటాడు పత్రికల్లో. మీరు చూడండి తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 14వ వచనము. 4వ అధ్యాయము 14వ వచనము. పెద్దలు హస్త నిక్షేపణ చేయగా ప్రవచన మూలమున నీకు అనుగ్రహింపబడిన నీలో ఉన్న వరమును అలక్ష్యము చేయకుము. ఇప్పుడు ఏం చేశాడంటే పౌలు గారు అతను హస్త నిక్షేపం చేయటం వలన ఈయనకి ఏం పొందుకున్నాడట? ఏం పొందుకున్నాడు? నీలో ఉన్న వరములను దాన్ని అలక్ష్యం చేయు. ఆయనకున్న కాదు వరం. నాన్న. అతను హస్త నిక్షేపం పొందుకున్న తర్వాత ఏం వరం పొందుకున్నాడు ఆయన? అమ్మా మళ్ళీ చదువు నాన్న. నా ముందు నుంచి చదువుతానన్నా. నీ యవ్వన కాలమును బట్టి ఎవడు నిన్ను తృణీకరింపనీయకము గాని మాటలలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసములోను, పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండుము. నేను వచ్చు వరకు చదువుట యందును, హెచ్చరించుట యందును, బోధించుట యందును జాగ్రత్తగా ఉండుము. పెద్దల హస్త నిక్షేపణ చేయగా ప్రవచన మూలమున నీకు అనుగ్రహింపబడి నీలో ఉన్న వరమును అలక్ష్యము చెప్పు చేయు. నాన్న. ఇప్పుడు చెప్పు. ఇప్పుడు చదివావు కదా! ఏం ఏం వరం ఇచ్చి ఆయనకి దక్కింది హస్త నిక్షేపం వలన? ప్రేమలోను, విశ్వాసంలోను, పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండమని చెప్తున్నాడన్న అది ప్రవచనం. చెప్పాడు. హస్త నిక్షేపం అయిన తర్వాత ఏమొచ్చింది ఆయనకి? ప్రవచన మూలం. ఆమేన్. చూసావా? ఆయన మీద హస్త నిక్షేపం చేయంగానే ఆయన మీదకి ప్రవచన వరం వచ్చిందంట. ఆమేన్.
సో దీన్ని బట్టి నీకేం అర్థం అవుతుంది? ఒక దైవజనుడు పరిశుద్ధాత్మ కలిగి ఉంటే గనక, లేకపోతే దైవజనురాలు ఒక పరిశుద్ధాత్మ కలిగి ఉంటే గనక, వాళ్ళ మీదకి ఏముందో అదే నువ్వు పొందుకుంటావు. తిమోతికి రాసిన 2 పత్రిక 1 అధ్యాయం 6 వచనం చూడు. ఆ, పాట పాడిన వ్యవసాయకుడే మొదట ఫలములో పాలు పుచ్చుకొనవలసి ఉన్నవాడు. 2 తిమోతికి రాసిన పత్రిక 1 అధ్యాయం 6 వచనం. ఆ హేతువు చేత నా హస్త నిక్షేపము వలన నీకు కలిగిన దేవుని కృపావరము ప్రజ్వలింప చేయవలనని నీకు జ్ఞాపకము చేయుచున్నాను. ఆమేన్. ఆ హస్త నిక్షేపం వలన ఏం కలిగిందంట? కృపా వరాలు ఆయన కలిగి ఉన్నాడు. అది వాడమని చెప్తున్నాడు. అర్థం చేసుకోండి. నీకిచ్చింది దేనికంటే వాడబడడానికే. అందుకోసం బ్రదర్ గారు ఎప్పుడు సుందరరావు బ్రదర్ గారు ఏం చెప్తూ ఉంటారు? అమ్మా ప్రవచించండమ్మా, ప్రవచించండమ్మా, ప్రవచించండి అంటే కామ్‌గా ఉంటారు కొంతమంది. మనకెందుకులే, మన వరం మన దగ్గర ఉంచుకుందాంలే అని వాళ్ళు అలాగే ఉంటారు. బయటికి తీసుకురారు. ఇచ్చింది దేనికి? తిమోతికి చెప్తుంది అదే. అది దాచిపెట్టడం కాదు, వాడబడటానికి. కొంతమేమో సిగ్గుతో చెప్పడానికి భయపడతారు. కొంతమందేమో చెప్పడానికి అమ్మ దర్శనాలు కలిగినాయంటే కాముగుంటారు. అమ్మ దేవుడు ప్రవచన ద్వారా మాట్లాడతాడమ్మా. మీరు మాట్లాడండి, మాట్లాడంటే దేవుడు ప్రేరేపిస్తున్నా కూడా మనం కామ్‌గా ఉంటాం. గమనించింది దేవుని సంగమా నీకిచ్చింది దానికోసమే. దాని కొరకే హస్త నిక్షేపం ఇచ్చింది. ఆయన దైవజనుడి మీద ఉన్న కృప వరాలు నీ మీద పొందుకోవాలని సంఘంలో కూడా ఆయన చేస్తుందదే. కానీ ఒక్క చోట్లో పౌలు గారు తిమోతికి రాసిన మొదటి పత్రిక 5 అధ్యాయము 22 వచనం చూడండి. త్వరపడి ఎవరి మీదైనను హస్త నిక్షేపణ చెయ్యకము. తర్వాత పరుల పాపములో పాలివాడివై ఉండకము. ఇప్పుడు చూడండి, పవిత్రము. తిమోతి అభిషేకించిన వ్యక్తి సంఘ కాపరిగా ఉన్నాడు. ఇప్పుడు పౌలు గారు దైవజనుడు ఏం చెప్తున్నాడంటే పత్రికలో, తొందరపడి హస్త నిక్షేపము ఎవరి మీద చెయ్యి వేయమాక అంటున్నాడు. ఎందుకంటే వాళ్ళు గనక దేవుడిలో లేకపోతే, వాళ్ళు గనక తప్పుడు బోధనలో ఉన్న వాళ్ళైతే, వాళ్ళేం చేస్తారంటే ఆ అభిషేకంని తప్పుడు బోధన వాడుకోవటానికి వాళ్ళకి ఉపయోగపడుతుంది. వాళ్ళు పాపంలో నువ్వెందుకు పాలిభాగస్తులవ్వాలి అంటున్నాడు. అందుకే పరిశుద్ధాత్మ కొరకు మనం వేచి ఉండాలి. ఆయన చేయి వేయమన్నప్పుడు చేయి వేయాలి. లేకపోతే వేయమాకండి. లేకపోతే ఎవరి దగ్గరికెళ్లి నిలబడమాకండి. ఇప్పుడు ఒకప్పుడు ఆయన గొప్ప దైవజనుడు అయి ఉండొచ్చు. కానీ ఇప్పుడు లేడు. ఒకప్పుడు మహత్కార్యాలు గొప్ప కార్యాలు చేసినోడై ఉండొచ్చు. కానీ ఇప్పుడు లేడు. వాళ్ళ దగ్గరికెళ్లి నువ్వు చేతులేసి ఆయన ప్రార్థన చేసినెడలా ఏమవుతుందంటే, ఆయన పాపాలన్నీ నీ మీదకొచ్చేస్తాయి. గమనించండి. ఎందుకంటే పాపముల్ని మోపటానికి వాడారు. పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళకివ్వడానికి వాడాడు. కృప వరాలివ్వడానికి వాడాడు. అదే గనక ఆయనలో ఉన్నదే నీకిచ్చాడనుకోండి, నీ జీవితం తారుమారైపోతుంది. అందుకే తొందరబడి ఎవరి మీద హస్త నిక్షేపము చెయ్యమాక అంటున్నాడు. వాళ్ళ పాపంలో నువ్వెందుకు పాలిభాగస్తుడవ్వాలి తిమోతి అంటున్నాడు. అంటే దేవుడు మీద నడిపింపు మీద ఆధారపడు. దేవుడు యొక్క చెయ్యి వేయమంటేనే వేయాలి. కొన్నిసార్లు అవసరం కూడా ఉండదమ్మా. చేతులెయ్యాల్సిన అవసరం కూడా ఉండదు. ఎందుకంటే ప్రభువా వాళ్ళని ముట్టండి అంటే వాడిని ఆయనే ముడతాడు. ప్రభువా వాళ్ళని క్షమించయ్యా అంటే క్షమిస్తాడు. ప్రభువా వాళ్ళ మీద ఉన్న రోగంని తొలగించంటే ఆయనే తొలగిస్తాడు. కానీ ఆయన మటుకు అతని మీద చెయ్యి వేయి. లేకపోతే ఆవిడ మీద చెయ్యి వేయి అనంగానే వెయ్యాలి. ఆయన మాటకు లోబడాలి. ఎందుకంటే ఆ బిడ్డకి ఆయన ఏదో ఇవ్వాలనుకుంటున్నాడు.
నీలో ఆయన ఏమిచ్చాడో నీకు నా బిడ్డ కూడా ఇవ్వాలని ఆశిస్తున్నాడు కాబట్టి వాళ్ళ మీదకి చేయి వేయి అంటాడు. అర్థం చేసుకోండి, నిక్షేపము దేని నిమిత్తము వాడారంటే వాళ్ళు నానా విధాలుగా వాడారు. పాత నిబంధనలో బ్లెస్సింగ్స్ కొరకు, పరిచర్లో వాళ్ళు ఉన్న వాళ్ళని అభిషేకించడానికి కొరకు, లేకపోతే ఒక దైవజనుని ఏర్పరచుకోవడానికి, లేకపోతే ఆయన అనేక విషయాలు పాపము ఒకరి మీద మోపటానికి వాడారు. కానీ మన ప్రభువైన యేసుక్రీస్తు అయితే ఆయనే అభిషిక్తుడు కాబట్టి ఆయన చేతుల మీద ఎవరి మీద వాళ్ళ రోగుల మీద చేసిన ఎడల వాళ్ళు స్వస్థపరచబడ్డారంట. ఆయన ఎవరి మీదైనా చేసినా కూడా వాళ్ళు తిరిగి లేచారట. ఎందుకంటే జీవం గల దేవుడు, ఆయన జీవము ఇచ్చేవాడు కాబట్టి లేపాడు వాళ్ళని. అలాగే శిష్యులకి వాళ్ళకి అప్పగింపబడింది, వాళ్ళు కూడా అదే పని చేశారు. ఏ బోధన ఆయన బోధించాడో వాళ్ళకి అదే బోధనతో వాళ్ళు బోధించారు. వాళ్ళు కూడా అదే సూచన కార్యాలు, మహత్కార్యాలు, గొప్ప కార్యాలు చేశారు. ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, నేను చేసినట్ల మీరు కూడా గొప్ప కార్యాలు చేసేదరు అన్నాడు. దేవుని సంగమా, మనం చివరి దినాల్లో ఉన్నాం. తొందరపడి వెళ్ళి చేతులేసి ప్రార్థన చేయమని పరిగెత్తుకుని వెళ్ళమాకండి. ప్రభు నిన్ను నడిపించాలి, దైవజనులు కూడా నడిపించాలి. ఏదో కొత్త ఆయన వచ్చాడు కదా సంఘానికి అని పరిగెత్తుకుని వెళ్ళి చేతులేసి ప్రార్థన. అసలు ఆయన ఎవరో తెలియదు మనకి. ఆయన ప్రార్థన జీవితం ఎలా ఉందో తెలియదు మనకి. ఆయన దేవుడితో ఎలా ఉన్నాడో మనకి తెలియదు. సంఘంలో మామూలుగా ఉండొచ్చు, బయట ఎలా ఉన్నాడో నీకు తెలుసా? తెలియదు. అందుకే దేవుని సంఘమా, మనం ఎవరు పడితే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించరాదు. దేవుని సంఘంలో మనం చాలా జాగ్రత్త. అందుకోసమే అతను ఏం చేశాడంటే పౌలు గారు, సంఘంలో ఉన్న 7గురిని ఆయన మీరే ఏర్పరచుకొని, ఎందుకంటే వాళ్ళ జీవితాల గురించి సంఘానికి తెలుసు కాబట్టి. తొందరపడి ఆయన వాళ్ళు నిర్ణయించలా. అయ్యా పేతురు రా, అయ్యా ఈనురా, నువ్వురా, స్టిఫాన్ నువ్వురా, ఫిలిప్ నువ్వురా అనే వాళ్ళు పిలవలా. మీకు తెలుసు వాళ్ళ ప్రవర్తన, మీకు తెలుసు. అభిషేకించబడిన వారు, ఆత్మ కలిగిన వారు 7గురిని వాళ్ళు ఏర్పరచుకొని వాళ్ళని తీసుకొచ్చి అపోస్తుల ముందు నిలబెట్టుకున్నారంట. ఎందుకంటే వాళ్ళ జీవితాల్ని వాళ్ళు గమనిస్తున్నారు, సంఘం గమనిస్తుంది. అతను ప్రార్థన పూర్వకుడా కాదా, దైవజనుడా కాదా అనేది వాళ్ళు గుర్తించగలరు కాబట్టి బయట వాళ్ళు గుర్తించలేరు. వాళ్ళు తీసుకొచ్చి ఇదిగో వీళ్ళని అభిషేకించండి, వీళ్ళ మీద వేసి ప్రార్థన చేయండి, ఆ పని వాళ్ళకి అప్పు చెప్తామని చెప్పేసి వాళ్ళని పిలిచాడు. అదే తప్పుడు మనుషులను తీసుకొచ్చారనుకోండి, సాక్ష్యం లేని బిడ్డల్ని, మందు తాగే వాళ్ళని, సిగరెట్ తాగే వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళని అభిషేకించారనుకోండి, అక్కడ సంఘము తారుమారుగా అయిపోతుంది, డివైడ్ అయిపోతుంది. చర్చ్ సంఘం డివైడ్ అయిపోతుంది. ఎందుకంటే నువ్వు తప్పుడు మనిషి మీద అభిషేకించావు, ఆయనేమో రాజ్యాన్ని చలాయించడానికి ప్రయత్నం చేస్తాడు. నేను అభిషేకించిన దేవుడు, పాస్టర్ గారు నన్ను అభిషేకించారు అని ఆ విధంగా వాళ్ళు బిహేవ్ చేస్తారు. జాగ్రత్త సంఘమా, మనం చివరి దినాల్లో ఉన్నాం. చేయి వేసి ప్రార్థన చేసినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడే నడిపించాలి. మీరు గమనించండి, కింద పడటము ముఖ్యం కాదు, చేతులేసి కింద పడేయటం ముఖ్యం కాదు. లెగిసిన తర్వాత నీ జీవితం మారిందా లేదో ఒకసారి గమనించండి. సాతాను కూడా కింద పడేయగలడు, జాగ్రత్త. కానీ నిజమైన దైవజుడైతే నువ్వు కింద పడిపోయినప్పుడు, నువ్వు తిరిగి లేచినప్పుడు నీకు ఒక మారు మనసు, సమాధానము, దేవుని యొక్క ఆ దైవజనుడి మీద ఏ అభిషేకముతో అదే అభిషేకము నువ్వు పొందుతావు. అందుకే దేవుని సంగమా, దేవుడు మోషే మీద ఉన్న ఆత్మని తీసుకొని 70 మంది మీదకి ఆయన పెట్టినప్పుడు వాళ్ళందరూ ప్రవచించారు అని దేవుడు వాక్యం చెప్తుంది. చూసారా? ఏ దైవజనుడు సంఘంకి వెళ్తున్నావో, ఏ దైవజనుడి కింద ఉన్నావో, మనము కూడా అదే విధంగా వాళ్ళ పరిచర్లో మనం ముందు కొనసాగేటట్టుగా ఉంటాం. దేవుడు ఆయన ఏ విధంగా అభిషేకించాడో అదే అభిషేకము నువ్వు నేను కూడా పొందుకోవాలి. అందుకే దేవుని సంగమా, హస్త నిక్షేపము చాలా జాగ్రత్తగా ఉండాలి. పరిగెత్తుకుని వెళ్ళి చేతులేసి ప్రార్థన చేయించుకోమాకండి.
నీకు పరిశుద్ధాత్మ దేవుడు వెళ్ళుమంటే వెళ్ళు. పరిశుద్ధాత్మ దేవుడు దైవజనుడికి అతని మీద చేయి వేసి ప్రార్థన చేయమన్నప్పుడు వాళ్ళు ప్రార్థన చేయాలి. అంతే. మనం దేవుడి మాటకే లోబడాలి. ఎందుకంటే హస్త నిక్షేపం వలన మంచి జరగొచ్చు, చెడు కూడా జరగొచ్చు. ఒకళ్ళ పాపంలో మనం ఎందుకు పాలిభాగస్తులవ్వాలి? గమనించండి దేవుని సంగమా. కొంతమంది మీద నేను చెయ్యి వేసినప్పుడు ఈ చెయ్యి లాగేది. బై మిస్టేక్ వెళ్ళి చెయ్యి వేసేవాడిని. ఇంటికి వచ్చేసరికి చెయ్యి లాగుతూ ఉండేది. మళ్ళీ కూర్చొని ప్రార్థన, ప్రభువా దీన్ని గద్దిస్తున్నాను, నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో గద్దిస్తున్నాను, నన్ను క్షమించు ప్రభువా అని చెప్పంగానే వెంటనే వెళ్ళిపోయేది. మీకు తెలియదు దేవుని సంగమా, మనం పోరాడేది ఎవరితో? రక్త మాంసంతో కాదంటున్నాడు. మనం పోరాడేది ఎవరితో? అంధకార శక్తులతో. దేవుడు నిన్ని ఆ విధంగా నువ్వు అభిషేకిస్తే ఆ అభిషేకంలోనే నడవండి. దేవుడు దేని కొరకు పిలిచాడో అదే చేయండి. వేరే ఒక మినిస్ట్రీ మనం చేయడానికి వీలు లేదు. వేరే ఒక పరిచర్య చేయడానికి వీలు లేదు. నేను ఈ పాటలు పాడటానికి పిలిచాడా? అదే చేయండి. సంఘాన్ని కడగడానికి పిలిచాడా? అదే చేయండి. ఇద్దరి కొరకు విజ్ఞాపన ప్రార్థన చేయటానికి పిలిచాడా? అదే చేయండి. నేను ఆరాధనలో నడిపించడానికి పిలిచాడా? అదే చేయండి. డోంట్ స్టెప్ ఇంటూ అనదర్ మ్యాన్స్ షూ. మీకు ఎన్నో పాత నిబంధనలో ఎన్నో రాయబడి ఉన్నాయి. రాజులు వెళ్ళి యాజకులు పని చేసినప్పుడు ఏమైందో నీకు తెలుసు. ఉజ్జయ ఏం చేశాడు? రాజుకు వెళ్ళి ఆయన వెళ్ళి అగ్నిని మండించాడు. యాజకులు చేయాల్సిన పని యాజకులు బ్రతమలాడారు, వద్దు చేయమాక, అది నీ పరిచర్య కాదు. అయినా కూడా వినక దేవుడు ఎక్కడికి వెళ్ళొద్దు అన్నాడో అక్కడికి వెళ్ళాడు. దేవుడు ఏం చేయవద్దన్నాడో యాజకుల ద్వారా అదే చేశాడు. నష్టపోయాడు. దేవుని సంగమా, దేవుడు నీకు ఇచ్చిన పరిచర్యలో మీరు నిలబడండి. దేవుడిచ్చిన కృపవరాలు మీరు వాడుకోండి. అందులోనే ఆయన పెంచుకుంటే అది ఆయన చిత్తం. నీ అభిషేకాన్ని పెంచుకున్నాడు అనుకో, అది ఆయన ఇష్టము, ఆయన పరిచర్య, అది ఆయన అభిషేకము. ఆయన ఇచ్చినట్లే మనం వాడుకోవాలి. డోంట్ స్టెప్ ఇంటూ అనదర్ మ్యాన్స్ షూ. డోంట్ ట్రై టు బి సమ్వన్ ఎల్స్. గాడ్ హెస్ నాట్ కాల్డ్ us ఫర్ దట్. నిన్ను నమ్ముకొని ఒక పరిచర్య ఇచ్చాడంటే దాంట్లోనే ఉండండి, దాంట్లోనే ఎదగండి, దాంట్లోనే అభివృద్ధి పొందుకోండి. లేకపోతే ఏమవుతుందంటే నష్టపోతాం. దేవుని సంగమా, నీ పరిచర్య అక్కడితోనే ఆగిపోతుంది. ముందుకెళ్ళటానికి ఉండదు, వెనకెళ్ళటానికి ఉండదు. అందుకే దేవుని సంగమా, మనం ఏం చేసినా దేవుని యొక్క వాక్యం ప్రకారమే చేయాలి. ఏమేన్, నువ్వు ఏది బోధిస్తే అదే తిరిగి వస్తుంది. నీలో ఏముందో అదే ఇవ్వగలవు. దేవుడి ప్రేమ ఉంటే నువ్వు ప్రేయర్ చేసి ప్రార్థన చేసినప్పుడు వాళ్ళు దేవుడి ప్రేమ పొందుకుంటారు. కృప వరాలు కూడా నీలో ఉంటే నువ్వు వేరే వాళ్ళకి ఇవ్వగలవు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి దేవుని సంగమా, అందుకే దేవుని యొక్క వాక్యంలో పౌలు గారు చెప్తుంది అదే. తొందరపడి హస్త నిక్షేపము చెయ్యమాక, వేరే వాళ్ళ పాపంలో పాలిభాగస్తులు అవ్వరాదు అంటున్నాడు. మీరు ఎవరు కానీ రోగాలు ప్రార్థన చేస్తున్నప్పుడు తల మీద చేయి వేయమాకండి, చేతుల మీద వేయండి. లేకపోతే కాలుకి దెబ్బ తగిలితే కాళ్ళ మీద వేయండి. తల మీద మటుకు చేతులు వేయమాకండి తొందరపడి. పరిశుద్ధాత్మ దేవుడు చేతి వేయమన్నప్పుడు వేయండి, వద్దన్నప్పుడు వద్దు. పరిశుద్ధాత్మ దేవుడు గమనించండి, పౌలు గారిని ఎలా నడిపించాడు అపోస్తుల కార్యం. ఆయన వేరే చోటికి వెళ్ళి ఆయన వాక్యం చెప్దాం అనుకున్నప్పుడు దేవుడు వెంటనే పరిశుద్ధాత్మ ద్వారా అక్కడికి వెళ్ళటానికి వీలలేదు, అది నీ మెర కాదు అన్నాడు. నీకు నాకు దేవుడు ఒక మెర ఇచ్చాడు. He has given us a point where we must serve him. ఇక్కడే మనము పరిచర్య చేయాలి. అది దాటుకొని వెళ్ళావా నష్టపోతాం. ఎక్కడ మనకిచ్చాడో అక్కడే చేయాలి. ఆయన గనక ఇంకా చాలు, ఇక్కడ వేరే చోటుకి వెళ్ళు అన్నప్పుడు మనం వెళ్ళాలి. ఆయన మాటకే లోబడాలి.
ఆయన ఎక్కడ పంపించినా మనం వెళ్ళాలి. వద్దు అనుకుంటే అక్కడే ఉండిపోవాలి. ఆయన స్వరము వినే వరకు, కన్ఫర్మేషన్ నీకు దొరికే వరకు మనము ఆయన చెప్పినట్లే చేయాలి. అందుకే తన ఆత్మ చేత నడిపించబడిన వారు నా కుమారులు అని సెలవిచ్చాడు. ఈ చివరి దినాల్లో మనం పరిశుద్ధాత్మ నడిపింపు మనకు కావాలి. పరిశుద్ధాత్మ అభిషేకము మనకు కావాలి. ఆయన చెప్పినట్లే చేయండి. నీవు, నీ కుటుంబం, నీ పరిచర్య బాగుపడుతుంది. ఆయన మాటకి కాదు అనుకొని మనం దాటుకుని వెళ్ళామా, మనకు కాదు పేరు రావాల్సింది. ఆయనకి మహిమ రావాలి, ఆయనకి ఘనత రావాలి. మనం ఏం చేసినా మహిమ ఆయనకే వెళ్ళాలి. అందుకే దేవుని సంగమా, ఈ రాత్రి సమయ కాలం తొందరపడి చేతులేయటం గాని, లేకపోతే చేతులు వేయించుకుంటాం గాని, నీ మీద తల మీద పొరపాటున చేయమాకండి. పరిశుద్ధాత్మ దేవుడి మీద ఆధారపడండి. పరిశుద్ధాత్మ మీదే మనం జీవించాలి. ఆమేన్, హల్లెలూయా. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. అందుకే దేవుని సంగమా, ఏ దైవజనుడు ఏ విధంగా జీవిస్తున్నాడో మనకి తెలియదు. కానీ కృపా వరాల్లో గాని, దేవుడు ఆత్మ కలిగి వాళ్ళు ప్రవర్తించినప్పుడు గాని, వాళ్ళతో ఉన్నప్పుడు ఏమవుతుందంటే నువ్వు కూడా దేవుళ్ళు ఎదగటానికి నీకు చాలా ఉపయోగపడుతుంది. గమనించండి దేవుని సంగమా. పోలో వాక్యం చెప్తున్నాడు, ఏ కృపవరము లేదు, ఏ కృపవరము లేదు. కానీ వాక్యంలో చాలా బాగా చెప్పేవాడు. ఆయన చెప్తున్నాడు, కానీ పరిశుద్ధాత్మ గురించి చెప్పట్లేదు. ఆయన దగ్గర లేదు కదా. ఉంటే పరిశుద్ధాత్మ అనుభవం గురించి చెప్తారు ఎవరన్నా. పరిశుద్ధాత్మ గురించి చెప్పట్లేదంటే వాళ్ళకి ఆ అనుభవం లేదని. అంటే వాళ్ళు తప్పుడు బోధనలో ఉన్నారని కాదు, వాళ్ళకి తెలియక. ఇందాక నేను చెప్పాను, ఒకళ్ళ ఇంటికి వెళ్ళాను, వాళ్ళకి పరిశుద్ధాత్మ అభిషేకం అనుభవం లేదు. కానీ దేవుడు పంపించిన తర్వాత పరిశుద్ధాత్మ అనుభవం వాళ్ళు కలిగి ఉన్నారు. ఇంకా దాని తర్వాత ఇంకా మనకి పని లేదు వాళ్ళతో. ఇంకా వాళ్ళ ఆత్మతో నడిచారు, వాళ్ళే ఆత్మలో జీవిస్తారు, వాళ్ళే భాషలు మాట్లాడుకుంటారు, వాళ్ళే చేసుకుంటారు. అది దేవుడి పరిచర్య. అది మనం చేయాల్సింది మనం చేయాలి అంతే దేవుని సంఘం. అందుకే తొందరపడి ఏది చేయమాకండి. దేవుడి మీద ఆధారపడండి. దేవుడి ఆత్మ ద్వారా నడిపించబడండి. దేవుడి కుమారులు కుమార్తెలుగా మార్చబడండి. మన ప్రభు రాకడ అతి సమీపంగా ఉంది. ఆమేన్, హల్లెలూయా. అందుకే నేను ప్రార్థన చేస్తా, ప్రభువా ఆ దైవజనుడి గురించి నాకు చూపించు, లేకపోతే ఈ దైవజనుడి గురించి చూపించు ప్రభువా అన్నప్పుడు ఆయన తప్పనిసరి ఒక రోజున ఆయన నాకు చూపిస్తాడు. ఒక హైదరాబాద్‌లో గొప్ప దైవజనుడు వచ్చాడని ఇదైపోయారు వాళ్ళందరూ. కానీ ప్రభు నాకు చూపించిన తర్వాత నేను ఆశ్చర్యపోయాను. అతను అసలు ఆయన వీడియోలు మామూలుగా ఉండవు. మెరుపులు, గిరుపులు, ఆయన అరుపులు మామూలుగా ఉండవు. కానీ లోన మటుకు ఆ పరిచర్యలో ధనాపేక్ష అనేది కనిపించింది. దేవుడు నాకు చూపించాడు. వాళ్ళు ధనాపేక్ష కొరకు వాళ్ళు పరిచర్య చేస్తున్నారు. ధనము సంపాదించుకోవడానికి పరిచర్య చేస్తున్నారు. వాళ్ళ సంఘస్థులు డబ్బులు కూర్చొని లెక్కెడుతున్నారు. నాకు వెంటనే అర్థమైపోయింది. బ్రదర్ గారికి చెప్పా, బ్రదర్ గారు ఆయన పరిచయం ఇలా ఉందంటే నేను అందుకని చెప్పానమ్మా, మా వాళ్ళకి వెళ్ళొద్దని చెప్పాను అని చెప్పాడు. బ్రదర్ గారు చెప్పారంట వాళ్ళకి వెళ్ళొద్దని. తర్వాత దేవుడు నాకు చూపించిన తర్వాత బ్రదర్ గారితో మాట్లాడాను. బ్రదర్ గారు ఇలా చూపించాడు దేవుడు. ఎలా అంటే నేను చెప్పాను ఆ యొక్క మీటింగ్స్‌కి వెళ్ళొద్దని. చూసారా దేవుని సంగమా? అడగండి. చివరి దినాల్లో ఉన్నాం ప్రభువా. అయ్యా ఎవరు ఎలా చెప్తున్నారో మాకు అర్థం కావట్లా. నీ పరిశుద్ధాత్మతో నన్ను నడిపించు. నీ దాసులు ఎవరో మాకు బయలుపరచు అని అడగండి. తప్పు లేదు. ఎందుకంటే మోసగించకూడదు. మనం మోసపోతున్నాం. క్రైస్తవులు మోసపోతున్నారు. జనాలు మోసపోతున్నారు. మన పరిచర్యలో ప్రభువైన యేసుక్రీస్తు నామమే మహిమపరచబడాలి. దేవుడి కొద్ది మాటలు మన హృదయంలో ఫలింపులోకి తీసుకొచ్చును గాక. ఆమేన్, హల్లెలూయా. 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 ప్రార్థన చేయండి అమ్మా. ఎవరో ఒకరు ప్రార్థన చేయండి. మైకేల్ గారు